నమస్కారం అండి. ఈరోజు నేను ఆయిల్ లేకుండా చపాతీ చేసి చూపిస్తానండి. అసలు ఆయిల్ దేనికండి మీరు అంతలాగా వాడినందుకు? ఆయిల్ లేకుండా కూడా చేసుకోలేమా మనం? ఆయిల్ లేకుండా కూడా చపాతీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చండి. ఆయిల్తో సంబంధమే లేదు. ఈరోజు ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు మనం. ఈరోజు నేను ఆయిల్ లేకుండా చపాతీ చేస్తానండి. చికెన్ కర్రీ కూడా దాని కాంబినేషను చికెన్ కర్రీ కూడా చేసి చూపిస్తానండి. అస్సలు ఆయిలే వాడకుండా మీకు చేసి చూపిస్తానండి. చపాతీ చేసుకుందామండి. మనము ముందు పిండిగా తీసుకుందామండి. పిండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. తగినంత సాల్ట్ వేసుకున్నామండి. కాస్త పాలు పోసుకుందామండి. బాగా కలుపుకుందామండి. కాస్త వాటర్ పోసుకుందామండి తగినంత. పిండి కలుపుకుందామండి బాగా వాటర్ పోసి. ఈ చపాతీ ముద్ద అలా కలుపుతూ ఉండాలండి బాగా. ఎంత బాగా కలుపుకుంటే చపాతీ అంత మెత్తగా వస్తుందండి. ఆయిల్తో సంబంధమే లేదండి. ఆయిల్ ఉండాలని ఏం లేదు. ఆయిల్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చండి ఇవన్నీ. నేను ఈరోజు ఆయిల్ లేకుండా చేసి చూపిస్తానండి మీకు. ఇలా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి చపాతీ పిండి బాగా. ఇప్పుడు మన పిల్లలకి కూడా ఆయిల్ లేని ఫుడ్ అలవాటు చేస్తే మంచిదండి. మనం ఈ పాతకాలపు వంటలు ఇవన్నీ కూడా మనం పిల్లలకు నేర్పించలేదండి. అన్నీ కొత్త వంటలు ఇవన్నీ నేర్పించామండి. మన పిల్లలకి ఈ పాతకాలం వంట కూడా పరిచయం చేసి చూపించాలండి. ఆయిల్ లేకుండా కూడా పిల్లలకు అలవాటు చేస్తే ముందు కొలితే వాళ్ళకి కూడా అలవాటు అవుతుందండి ఆయిల్ లేకుండా తినడం. ఇప్పుడు ఆయిల్ ఎక్కువైతే పిల్లలు దావరండి. మంచిది కాదంత ఆయిల్ లేకుండా చేసుకుందామండి ఈరోజు మనం. ఈ ఆయిల్ ఎక్కువ వాడిన కొలది కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నాయండి బాగా. కొవ్వు బాగా పెరిగిపోతుంది ఒంట్లో. మనం ఎంత ఆయిల్ తగ్గించి వాడుకుంటే అంత మంచిదండి. ఆయిల్గా కొంచెం వేసుకొని చేసుకోవచ్చండి. ఆయిల్ లేకుండా చేసుకున్న ఐటమ్ కూడా ఉందండి. మనం ఆయిల్ లేకుండా ఈరోజు చేసుకుంటున్నామండి. ఆయిల్ లేకుండా తింటేనే మంచిదండి ఈరోజు. కలుపుకున్నాం కదండి, పక్కన పెట్టుకుందామండి. నేను ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఆనియన్స్, టమాటా, కొత్తిమీర అన్నీ క్లీన్ చేసుకొని కడుక్కొని కర్రీ చేయడానికి నేను కట్ చేసి రెడీ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి. అలాగా కొంచెం స్లో మంటలో పెట్టుకుందాము. నార్మల్ ఆయిల్ వేసుకుంటారు కదండి, నేను ఆయిలే యూజ్ చేయలేదండి కర్రీకి. నేను ఆయిల్ వేయలేదు. ఆనియన్స్, టమాటా ముక్కలు వేస్తున్నానండి. కాస్త ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే తొందరగా కరుగుతుందండి ముక్క. కాస్త ఉప్పు వేసుకుందామండి. బాగా కలుపుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత నేను ఆయిల్ లేకుండా కర్రీ చేస్తున్నానండి. నేను చపాతీ కూడా ఈరోజు ఆయిల్ లేకుండానే మీకు చేసి చూపిస్తానండి. ఆయిల్ లేకుండా ఏదైనా చేసుకోవచ్చండి. చేసుకోవడం లేదు, టేస్ట్ కూడా ఉండదని లేదు. టేస్ట్ కూడా బాగానే వస్తుంది. ఈరోజు నేను ఆయిల్ లేకుండా చేసినట్టు మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి, మీకు అర్థమవుతుంది. ఈ కుక్కర్లో చేసుకుంటే తొందరగా అవుతుందండి. బ్యాచిలర్కి కూడా కొంచెం ఈజీగా ఉంటుందండి కుక్కర్లోని. చాలామంది కుక్కర్లో వండుకుంటే బాగుండదు అది ఇది అనుకుంటారు కదండి. కుక్కర్లో తొందరగా అయిపోద్దండి, చాలా ఈజీగా అయిపోద్ది కుక్కర్లో. టేస్ట్ కూడా బాగా వస్తుందండి, తొందరగా అవుతుంది కుక్కర్లోని. ఆఫీసులకి వెళ్ళి బ్యాచిలర్ లెవెల్లో ఉంటారు కదండి, వాళ్ళు ఇంట్లో కర్రీ చేసుకోవాలంటే కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీ అండి. కుక్కర్లో కర్రీ చేసుకుంటే తొందరగా అవుతుందండి వాళ్ళకి. మనం కళాయిలో వండుకున్న కన్నా కుక్కర్లో తొందరగా అవుతుందండి మనకి.
కుక్కర్లో చేసుకుంటేనే బాగుంటుందండి. చాలామందికి కుక్కర్లో ఎలా చేసుకోవాలో తెలియదండి. నేను ఈరోజు కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి నేను. ముందుగా వేసుకుంటే అడుగు పట్టేస్తుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కలిపిందండి. ఇది కూడా వేసేస్తున్నానండి. ఇలా కలుపుకోవాలండి. సో మంటలో పెట్టుకొని కలుపుకుంటే మనకు అడుగు పట్టదండి. ఇంకా అవసరమైతే కొంచెం ఇంకా బాగా వేగాలంటే కొద్దిగా వాటర్ పోసుకోండి. కొంచెం బాగా గుజ్జులాగా అవుతుంది. ఆయిల్ బదులు కొద్దిగా వాటర్ పోసుకుంటే తొందరగా ముక్క కరిగిపోతుందండి. అలాగా ఆయిల్ పోసుకోవాలండి. ఇది ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా వేగినప్పుడు కారం వేయాలండి. కారం వేసి అప్పుడు చికెన్ వేసి బాగా మగ్గాక అప్పుడు కొద్దిగా వాటర్ వేసి 4 విజిల్లు ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి మీకు చపాతీకి. చికెన్ కర్రీ ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నామండి. బాగా మగ్గింది కదా. మీరు ఎంత స్పైసీగా తిన్నవాళ్ళు స్పైసీగా వేసుకోవచ్చు అండి, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కారం చికెన్లో కారం ఎక్కువ అయితేనే బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసుకుందామండి కాస్త బాగా వేసుకున్నామండి. కడిగి పెట్టుకున్న క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నానండి నేను ముందుగానే చికెన్. ఇది కూడా వేసుకున్నానండి. చికెను మసాలా మొత్తం ఎంత బాగా వేగాలండి ముక్కకు పట్టేటట్టు. అంతా కలిపిన కారం అండి. ఇది పసుపు అన్నీ కలిపేసిన కారమే నేను వేసానండి. వేరు కాకుండా అన్నీ కలిపి పెట్టుకున్నానండి. కారం సరిపోతుంది, కొద్దిగా వేస్తా. కాంత కారం వేసుకుందామండి. కాస్త కారం సరిపోయేటట్టు లేదు. ఇది బాగా వేసుకోవాలండి దగ్గరికి వచ్చే వరకు. ఇలా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేస్తే మాడవాసన వస్తే తినడానికి కూడా మన కర్రీ అంత టేస్ట్గా ఉండదండి. ఇది మొత్తం వేగినంత వరకు కలుపుతూనే ఉండాలండి. మనం చికెన్ వేసుకున్నాం కదండి, దాంట్లో కొవ్వు పదార్థం ఉంటుందండి చికెన్లో. అది వేగిన కొలది కొంచెం ఆయిల్ లాగా వస్తుందండి. ఇది చికెన్లో ఎప్పుడు కొవ్వు ఉంటుందండి. అందుకే మనం చికెన్లో కూడా ఆయిల్ లేకుండా వండుకుంటేనే మంచిదండి. చికెన్లో ఎప్పుడు కొవ్వు ఉంటుందండి. చికెన్లోనైనా మటన్లోనైనా దేనికైనా కొవ్వు ఉంటుందండి. ఇది దగ్గరికి అయిపోయిందండి. కాస్త వాటర్ పోస్తానండి నేను. చికెన్ ములిగేటట్టే పోసుకోవాలండి. ఇది కుక్కర్లో కదండి, ఎక్కువ పోసుకోకూడదు వాటర్. ఇంకా కాస్త పడుతుందండి వాటర్. సరిపోతుందండి వాటర్ కూడా. ఇది ఇలా కుక్కర్లో పెట్టుకున్నాం కదండి, మూత వేసుకొని 4 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలండి. విజిల్ వస్తే కర్రీ రెడీ అయిపోతుంది.
ఇది కర్రీ కుక్కర్లో చేసుకుంటే బాగుంటుందండి. కుక్కర్లో చాలా ఈజీగా అయిపోద్దండి. 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్ది. 4 విజిల్ రావాలండి. 4 విజిల్ వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టు. ఆల్రెడీ ఒకటి వచ్చింది. ఇంకా 3 విజిల్ వస్తే కర్రీ రెడీ అయిపోద్దండి. కర్రీ రెడీ అయిపోయినాక మళ్ళీ నేను చపాతీ చేసి చూపిస్తానండి మీకు. కర్రీ అయిపోయింది కదండి. ఇప్పుడు చపాతీ చేసుకుందామండి. పిండి వేసుకుందాము. అలా పలుచగా ఒత్తుకోవాలండి చపాతీ. ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత బాగుంటుందండి. ఫుల్ బాయిల్ కాకుండా పలుచగా ఒత్తుకొని హాఫ్ బాయిల్ చేసుకుంటే చపాతీ ఎప్పుడైనా మెత్తగా ఉంటుందండి. హాట్ బాక్స్లో పెట్టుకుంటే మనం తినే వరకు మెత్తగానే ఉంటుంది. ఆయిల్తో సంబంధం లేదండి అసలు. మేము ఇప్పుడు ఇంట్లో ఎక్కువ ఆయిల్ కూడా వాడమండి. మేము ఎక్కువగా నేను మీ ఇంట్లో ఎలా చేసుకుంటున్నానో మీకు కూడా అలాగే చేసి చూపిస్తున్నాను. అలా పలుసు కత్తుకోవాలండి చపాతీ. ఇలా పలుచగా ఒత్తుకొని కాల్చుకుంటే బాగుంటుందండి చపాతీ. ఇలా ఒత్తుకోవాలంటే ఇలా చాలా పలుచగా ఒత్తుకోవాలండి చపాతీ. చపాతీ పిండి 1 గంట ముందు కలుపుకొని మూత పెట్టుకొని ఒక దగ్గర పెట్టుకుంటే బాగుంటుందండి. మనం తినే ముందు చపాతీ ఒత్తుకుంటే మెత్తగా ఉంటుందండి చపాతీ, బాగుంటుంది. 1 గంట 2 గంటల ముందు కలిపి పెట్టుకున్నా ఏం కాదండి చపాతీకి. ముందుగా కలుపుకుంటేనే బాగుంటుందండి చపాతీకి. స్టవ్ వెలిగించుకుందామండి. ముందుగా రేపు పెట్టుకుందాం. రేకు పెట్టుకున్నామండి. రేకు బాగా కాలేక మనం చపాతీ కాల్చుకున్నామండి. ఇంకా రేకు కాలేదండి. రేకు కావాలి. ఇలా కాల్చుకుందామండి చపాతీ. ఆయిల్ లేకుండా మనం చపాతీ కాల్చుకుంటున్నామండి ఈరోజు. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలండి. ఇలా తిప్పుతూ ఇలాగ అట్లా వస్తే ఇలాగ పాముకుంటే మనకి బాగా పొంగుతుందండి చపాతీ. ఇలా తిప్పుతూ కాల్చాలండి. ఎప్పుడైనా వేసేసి ఒకే దగ్గర వదిలిస్తే మాడిపోతుందండి చపాతీ. ఇలా మనం తిప్పుతూ కాల్చుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే చపాతీ బాగా పొంగుతుందండి. చూడండి, ఆయిల్ లేకుండా చపాతీ ఎలా పొంగాలంటే ఇలా అట్ల కడితే మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చపాతీ. ఎప్పుడైనా ఫుల్ బాయిల్ కాల్చకూడదండి. ఇది ఫుల్గా కాల్చుకుంటే మళ్ళీ మనం గట్టితనం వచ్చేస్తుంది చపాతీ. అలాగ సన్నగా పాముకొని
ఇలా కాల్చుకుంటూ బాగుంటుందండి చపాతీ ఎప్పుడైనా. అలాగ అట్లా కడితే అలా ప్రెస్ చేసుకోవాలండి చపాతీ వేసిన దగ్గర నుంచి. మనం మంట మీద పెట్టుకుందామండి. అప్పుడు దాకా ఇలా ఉంది. అలా కాల్చుకున్న చపాతీ మనం హాట్ బాక్స్లో పెట్టుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్లో పెట్టుకుందాం. అలా ప్రెస్ చేసుకుంటే అలా పొంగుతుందండి చపాతీ ఎప్పుడైనా. నేను ఆయిల్ లేకుండా చేస్తున్నా చూడండి ఎలా పొంగుతుందో చపాతీ. ఇలా చేసుకోవాలండి ఎప్పుడైనా చపాతీ. కొంచెం స్లో మంటలో పెట్టుకుందామండి. ఇప్పుడు వేడివేడిగా చపాతీ చికెన్ కర్రీ ఆయిల్ లేకుండా రెడీ అండి. మరీ చెప్తున్నానండి, రెంట్లకి ఆయిల్ వాడలేదండి. చికెన్ కర్రీకి చపాతీకి ఆయిల్ లేకుండా చేశానండి. మీరు ఇంట్లో ఎలా చేసుకొని తినండి. మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి.